మనం కష్టపడి పెట్టుకున్న ఈ బొచ్చ ఎంటకాయల్ని ఇప్పుడు ఒలిచి అయితే కూర వండుకుందాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్. ఈ ఎంటకాయలు పట్టడానికే కాదు, వీటిని వలవడానికి కూడా అనుభవం ఉండాలా. అందుకనే మనకి ఎంటకాయలు పట్టించిన కాటన్ దగ్గర ఈ ఎంటకాయల్ని నీట్ గా ఒలిపించేసుకున్నాం. మొత్తం వలంగా వచ్చిన మాంసం అయితే ఇది. ఇంకా వీటిని ఎత్తుకుపోయి పొయ్యి మీద పెట్టి సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు పోసి బాగా ఉడకబెట్టుకున్నాం. ఎంటకాయలు ఎర్రగా ఏగిపోయిన తర్వాత ఈ నీళ్ళలోంచి ఈ మాంసాన్ని అయితే విడిగా తీసుకున్నాం. నీళ్ళలో నీసు ఉంటదని మళ్ళీ పొయ్యి మీద సట్టి పెట్టుకొని నూనె పోసుకొని సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, పచ్చి ధనియాలు, గసగసాలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకొని ఒక రొంత ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని టమాటో ముక్కలు వేసుకొని బాగా అయితే వాడుచుకున్నాం. ఈ మసాలాలనే ఇందాక ఉడకబెట్టుకున్న ఎంటకాయలు వేసి కావాల్సిన వరకు మిరప్పొడి వేసుకొని ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ధనియాలు, మిరియాల పొడి కూడా వేసేసుకున్నాం. మీకు ఫుల్ వీడియో కావాలంటే స్క్రీన్ పైన గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్ ఛానల్ నేమ్ కింద లింక్ ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. ఇంకా మన ఎంటకాయల కూర అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర జల్లి కింద దించేసుకున్నాం. పచ్చని అరిటాకులో వేడి అన్నం వేసుకొని కారంగా ఈ ఎంటకాయల కూర వేసుకొని నంచుకొని తింటుంటే టేస్ట్ మాత్రం కతక్కనుంది. వీడియోస్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.